హలో అండి. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తుంటే ఫుడ్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అందులో కాజా తయారు చేసే విధానము కనిపించిందండి. ప్రాసెస్ చూస్తే ఈజీగా అనిపించింది. అందుకని మేము ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసామండి. మొదట ఒక బౌల్లో కప్పున్నర మైదా తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండినంతా బాగా కలిపి ఒక పావు కప్పు నీళ్లు పోసి ఈ విధముగా కొద్ది కొద్దిగా వేసుకొని చపాతీ పిండిలా స్మూత్గా కలిపి ఒక అరగంట సేపు మూత పెట్టుకోవాలి. ఈలోగా పాకం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 కేజీ పంచదార వేసి 150 ml నీళ్లు పోసుకొని తీగపాకం వచ్చినంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా కలిపి పెట్టుకున్న మైదాపిండి ముద్దను చపాతీ తీసుకుని పల్చగా చపాతీ పాముకున్నట్లు స్క్వేర్ షేప్లో పాముకోవాలి. ఆ తర్వాత ఆ పామిన చపాతీ స్క్వేర్లా కట్ చేసుకోవాలి. చిన్నప్పుడైతే మా అమ్మగారు పండగలకి అంటే దసరా, సంక్రాంతి, ఉగాదికి స్వీట్స్ చేయించేవారండి. అందులో లాడు, గులాబీ పువ్వులు, కాజా, అరిసెలు, మిక్చర్లు చేయించినప్పుడు అప్పుడు బాగా కాజా మెత్తగా వచ్చేదండి. స్వీట్స్ అన్నీ చాలా రుచిగా ఉండేవి. మిక్చర్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు కట్ చేసిన దాన్ని రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని లైట్గా ఫ్రెష్ చేసి 2 సార్లు కాజా షేప్లో పాముకోవాలి. ఇప్పుడైతే నేను చేయడం మానేశానండి. ఎప్పుడైనా కావాలంటే బయట నుంచి తెచ్చుకొని తింటాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాజాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధముగా పైకి వచ్చిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మేము వెంటనే పంచదార పాకములో వేసి మొత్తం కాజా మునిగినంత వరకు 1 నిమిషము పాకములో ఉంచి తీసేసాము. ఇలా ఇంకో 2 వాయిలు వేసుకున్నామండి. ఆ తర్వాత కాజా తిని రుచి చూస్తే టేస్ట్గా చాలా బాగుందండి, అదిరిపోయింది. కానీ కాజాలు చాలా క్రిస్పీగా వచ్చాయండి. బయటకున్న కాజాల్లా మెత్తగా రాలేదండి. మరి ఎందుకు ఇలా అయ్యిందో మాకు తెలియదు. మీకు మొదటిసారి చేసినప్పుడు ఇలా అయ్యిందా? కాజాలు క్రిస్పీగా ఎందుకు ఇలా వస్తాయో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి.